హలో బిజినెస్ ఓనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, డిజిటల్ మార్కెటింగ్ అసలు ఎందుకు చేయాలి, ట్రెడిషనల్ మార్కెటింగ్తో కంపేర్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దీంతోపాటు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి ఎలా సక్సెస్ అవుతున్నారు అనే దాని గురించి. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజుల్లో మన బిజినెస్కి ఒక మంచి ప్రోడక్ట్ లేదా ఒక మంచి సర్వీసెస్ మాత్రమే ఉంటే చాలదు. దాన్ని ఎవరికి ఎప్పుడు ఎలా మార్కెటింగ్ చేయాలనే దాని గురించి ఒక స్ట్రాటజీ కూడా ఉండాలి. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బాగా మన బిజినెస్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే, మొదటిగా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మన ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ని కానీ రీచ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఒక న్యూస్ పేపర్ యాడ్ చేసినా, హోర్డింగ్ యాడ్ చేసినా, టీవీలో యాడ్ రన్ చేసినా దానికి మనకి చాలా బడ్జెట్ అవుతుంది. అండ్ ఆడియన్స్ కూడా మనకు టార్గెట్ ఆడియన్స్ని మాత్రమే రీచ్ అవ్వలేము. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ యాడ్స్ ద్వారా మినిమం మీరు 5,000 నుంచి 10,000 నుంచి కూడా బడ్జెట్ పెట్టుకొని టార్గెట్ కస్టమర్స్కి మీ బిజినెస్ యొక్క ప్రొడక్ట్ని కానీ సర్వీసెస్ని కానీ మార్కెటింగ్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా మనకి తక్కువ ఖర్చులో జరుగుతుంది. మీ బిజినెస్ గ్రోత్ని బట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ బడ్జెట్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి టార్గెట్ ఆడియన్స్ని మనం ఎంచుకునే ఫెసిలిటీ డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటుంది. ఉదాహరణకి మీరు లేడీస్ బయోటిక్ నడుపుతుంటే న్యూస్ పేపర్ లో యాడ్ ఇస్తే ఆ యాడ్ అనేది జెంట్స్ కి రీచ్ అవుతుంది, కిడ్స్ కి కూడా రీచ్ అవుతుంది. అది మనకి అవసరం లేదు. మన యాడ్ అనేది ఓన్లీ లేడీస్ కి మాత్రమే రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ తో ఫేస్బుక్ లో యాడ్ రన్ చేసినప్పుడు ఏజ్ ని మనం 25 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న ఉమెన్స్ ని మాత్రమే, అది కూడా హైదరాబాద్ లో ఉన్న ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే మనం యాడ్ రన్ చేయొచ్చు. ఇలా రన్ చేయడం ద్వారా మార్కెటింగ్ కి పెట్టిన ప్రతి రూపాయి పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. టార్గెట్ ఆడియన్స్ ని మనం ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. మూడో పాయింట్ వచ్చేసి మెజరబుల్ రిజల్ట్స్. మనకి ఆఫ్లైన్ లో యాడ్ రన్ చేస్తే ఎంతమంది చూశారు అనే దాన్ని మనం చెప్పలేం, కౌంట్ చేయలేం. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో ఎంతమంది మన యాడ్ని చూశారు, ఎంతమంది మన యాడ్ మీద క్లిక్ చేశారు, మన బిజినెస్కి ఎన్ని ఎంక్వైరీస్ ఈ యాడ్ ద్వారా వచ్చాయి, అన్నీ మనం లైవ్లో ట్రాక్ చేయవచ్చు. ఇది ఒక మంచి ఫెసిలిటీ. దీన్ని బట్టి మనం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోవాలా, డిక్రీజ్ చేసుకోవాలా, లేదా స్ట్రాటజీ మార్చాలా, వీటన్నిటిని మనం డిసైడ్ చేయవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్పీడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మీ బిజినెస్కి సంబంధించి ఒక న్యూస్ పేపర్ యాడ్ని రన్ చేయాలి అంటే దానికి కొంత టైం పడుతుంది. న్యూస్ పేపర్ ఏజెన్సీతో మాట్లాడాలి, యాడ్ డిజైన్ చేయించుకోవాలి, యాడ్ని రన్ చేసినప్పుడు అది న్యూస్ పేపర్ సర్క్యులేట్ అయినప్పుడు మనకి రెస్పాన్స్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఈ మినిట్ అనుకుంటే నెక్స్ట్ మినిటే మీరు ఒక డిజిటల్ మార్కెటర్ని కాంటాక్ట్ అయ్యి మీ యాడ్ని డిజైన్ చేయించుకొని రన్ చేయించచ్చు. మీకు నెక్స్ట్ డే నుంచే లీడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇంత ఫాస్ట్గా, ఫ్లెక్సిబుల్గా మీరు డిజిటల్ మార్కెటింగ్లో యాడ్స్ని రన్ చేయవచ్చు. సో ఇవి డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ వెన్ కంపేర్ విత్ ట్రెడిషనల్ మార్కెటింగ్. మనకి బడ్జెట్ చాలా సేవ్ అవుతుంది. మనకి అవసరమైన టార్గెటెడ్ ఆడియన్స్ని మాత్రమే రీచ్ అవ్వచ్చు. జెండర్ని బట్టి, ఏజ్ని బట్టి, లొకేషన్ని బట్టి మనం ఫిల్టర్ చేసి మనకి ఎవరైతే యాడ్ చూడాలి అనుకుంటున్నా వాళ్ళకి మాత్రమే యాడ్ని రన్ చేయవచ్చు. మీరు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటే ఫ్లాట్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకి మాత్రమే రన్ చేయొచ్చు. ఒక బయోటెక్ సంబంధించిన బిజినెస్ రన్ చేస్తూ ఉంటే ఆ ఫ్యాషన్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే రన్ చేయొచ్చు. ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ మనకి డిజిటల్ మార్కెటింగ్ యాడ్లో సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఈ ఫీచర్స్ అన్నీ మనకు ఉండవు. యాడ్ రన్ చేసినప్పుడు అన్ని ఏజ్ల వాళ్ళు చూస్తారు, అన్ని జెండర్స్ వాళ్ళు చూస్తారు, అన్ని లొకేషన్స్ వాళ్ళు చూస్తారు. ఇక్కడ మనకి బడ్జెట్ అనేది చాలా మిస్యూజ్ అవుతుంది, వేస్ట్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్లో మనం బడ్జెట్ని ఆప్టిమైజ్ చేస్తూ చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల సక్సెస్ అయిన కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ తీసుకుంటే హైదరాబాద్లో రమేష్ అనే ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఉన్నారు. అతను న్యూస్ పేపర్ యాడ్స్ రన్ చేశారు, హోర్డింగ్స్ పెట్టారు, పాంప్లెట్స్ పంచారు, రకరకాల ఆఫ్లైన్ మెథడ్స్ అన్నీ ట్రై చేశారు. కానీ రెస్పాన్స్ ఎక్కువ రాలేదు. వచ్చిన ఫోన్ కాల్స్ కూడా ఇర్రెలెవెంట్ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్కి రమేష్ గారు హైదరాబాద్లో ప్లాట్స్ సెల్ చేస్తూ ఉంటే కొంతమంది కాల్ చేసి మాకు విజయవాడలో ప్లాట్స్ కావాలని, వైజాగ్లో ప్లాట్స్ కావాలని, వరంగల్లో ప్లాట్స్ కావాలని, ఇలా ఇర్రెలెవెంట్ రెస్పాన్సెస్ అనేవి ఎక్కువ వచ్చేవి. ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్లో ట్రై చేశారు. సో గూగుల్ యాడ్స్లో ప్లాట్స్ ఇన్ గచ్చిబౌలి అనేసి, లేదా 3 BHK అపార్ట్మెంట్స్ నియర్ హైటెక్ సిటీ అనేసి టార్గెటెడ్ లొకేషన్ని బట్టి టార్గెటెడ్ కీవర్డ్స్ని మనం టార్గెట్ చేస్తూ గూగుల్ సెర్చ్ యాడ్స్ రన్ చేయడం ద్వారా ఈ కీవర్డ్స్ని సెర్చ్ చేసి వెతికే వాళ్ళకి మాత్రమే
మన వెబ్సైట్ అనేది స్టార్టింగ్ ఫస్ట్లో ఎస్ఈఆర్పి పేజ్లో మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ ఉంటుంది కదా, దాంట్లో టాప్లో కనిపిస్తుంది. అలా కనిపించడం వల్ల మన వెబ్సైట్ మీద క్లిక్ చేస్తారు, మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఇలా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఒక పర్టికులర్ కీవర్డ్కి టార్గెట్ చేసి మనం గూగుల్ సెర్చ్ యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. ఆ కీవర్డ్ని ఎతికిన కస్టమర్స్ అందరికీ మన వెబ్సైట్ని టాప్లో ఉండేలా చేసి మనం లీడ్స్ అనేవి తెచ్చుకోవచ్చు. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో ఐటీ ఎంప్లాయీస్ని ఏజ్ 25 నుంచి 45 ఉండే వాళ్ళని, హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రన్ చేయడం ద్వారా మనకి పొటెన్షియల్ కస్టమర్స్ అనేవాళ్ళు పెరిగారు. రిజల్ట్స్ చూసుకుంటే రమేష్ గారికి ఒక్క నెలలోనే 200+ క్వాలిఫైడ్ ఎంక్వైరీస్ వచ్చాయి. అందులో 15 ప్లాట్స్ అనేవి సేల్ అయ్యాయి. రమేష్ గారు ఆఫ్లైన్ యాడ్స్పై లక్షలు ఖర్చు చేయకుండానే టార్గెటెడ్ డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్తో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని 5 times పెంచుకున్నారు. 1 లక్ష డిజిటల్ మార్కెటింగ్ బడ్జెట్కి పెడితే 5 lakhs అనేది రిటర్న్ వచ్చాయి. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించిన సక్సెస్ స్టోరీ.